ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఇజ్రాయెల్కి, హమాస్కి, హెజ్బుల్లాకి, హౌతీలకి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్కి వాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధంలో మధ్యలో మన షిప్పుల మీదన అలాగే ప్రపంచ వాణిజ్యంలో చేస్తున్నటువంటి షిప్పుల మీద దాడి ఒక ఎత్తు అయితే, తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్న సందర్భంలో భారత్కి సంబంధించినటువంటి ఒక నౌకని ఇజ్రాయెల్ వ్యాపారం చేస్తుందన్నటువంటి కారణంగా ఇరాన్కి సంబంధించినటువంటి సైన్యం దిగి స్వాధీనం చేసుకున్న అంశం. దాని మీద భారత ప్రభుత్వం స్పందించింది. ద ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్డ్ సీరియస్ కన్సర్న్స్ ఆఫ్టర్ ఇరాన్ అటాక్ ఇజ్రాయెల్ ఆన్ ద night of April 13. In a statement, the Ministry of External Affairs said, "We call for immediate de-escalation, exercise of restraint, stepping back from violence and return to the path of diplomacy." The Ministry of External Affairs also informed that it is in close touch with the Indian community in the region. ఇది ఓ పక్కన ఆ షిప్ వ్యవహారాన్ని గురించి భారతదేశం ఓ పక్కన మాట్లాడడంతో పాటు భారత విదేశాంగ శాఖ ఇరు దేశాలకి ఫోన్ చేసింది. మీరు యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు, శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం, మీ ఇద్దరు చర్చలకు కూర్చోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది కాబట్టి ఇజ్రాయెల్ దాడి చేయొద్దు, అలాగే ఇజ్రాయెల్ మీదకి మరొకసారి దాడికి వెళ్ళొద్దు, యుద్ధ వాతావరణం తీసుకొచ్చుకోవద్దని చెప్పి ఇద్దరికి హితబోధ చేసింది భారత విదేశాంగ శాఖ.